నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు లక్ష్మీ కుమారి. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు తెలుగుదేశం ప్రత్యేక కృషి. కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ప్రకటన. జిల్లాకు చేరుకున్న యువనేత నారా లోకేష్, తునిలో బ్రహ్మరథం పట్టిన నాయకులు, కార్యకర్తలు. నగరంలో అగ్ని ప్రమాదం, 10 పూరిళ్లు దగ్ధం. బాధితులను ఆదుకోవాలని సిపిఎం డిమాండ్. డిఎస్సీ నియామకాలు చేపట్టాలంటూ సాధనా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడంలో తెలుగుదేశం ప్రభుత్వం రాజీ లేని ధోరణితో ముందుకు వెళుతోందని కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం 30, 38, 39 డివిజన్లలో వనమాడి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నొన్నా దొరబాబు, ప్రచార కమిటీ చైర్మన్ శంకర తిరుమల కుమార్, గ్రంథి బాబ్జీ, మహిళా నాయకురాలు నాళం ఆండాల్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జన చైతన్య యాత్రలో 30 డివిజన్లో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ 30 డివిజన్లో ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందో వారికి అన్నీ వివరిస్తూ, అదేవిధంగా సమస్యలు ఏమన్నా కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడే చాలామంది రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, నోట్ చేసుకున్నాం. అదేవిధంగా శానిటేషన్ బాగోలేదంటే ఇప్పుడే శానిటేషన్ ఇన్స్పెక్టర్ కానీ హెల్త్ ఆఫీసర్ని పిలిపించి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా చాలా సమస్యలు కూడా చెప్పడం జరిగింది, అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు చూడండి, ఈ యొక్క 30 డివిజన్లో ఆ రోజు ప్రభుత్వం రాకముందు, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం చేస్తాం మేము చెప్పాం. డ్వాక్రా గ్రూపులకు కూడా డబ్బులు ఎవరు, అది సాధ్యం కాదని చెప్పారు. అవి కూడా ఈరోజు 65 గ్రూపులు ఉన్నాయి. 65 గ్రూపులు కూడా 3,000 రూపాయలు చెప్పిన అకౌంట్లో వేయడం జరిగింది. ఆ విధంగా చూసుకున్నట్టయితే వాళ్ళకి 19,50,000 రూపాయలు వేయడం జరిగింది. వాళ్ళు ఎవరు తిరిగి కట్టక్కర్లేదు, ఆ డబ్బుల మీద వ్యాపారం చేసుకోవచ్చు. ఈ 3,000 కాకుండా ప్రతి వ్యక్తి కూడా మళ్ళీ 7,000 రూపాయలు వేస్తున్నాం త్వరలో, అవి కూడా వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. జన చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం తుని నియోజకవర్గంలో ప్రవేశించిన లోకేష్ కు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అత్యంత భారీ సంఖ్యలో హాజరై బ్రహ్మరథం పట్టారు. యువనేతను చూసేందుకు ప్రజలు సైతం బారులు తీరడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. లోకేష్ కూడా అభిమానులతో కరచాలనం చేయడానికి ఆసక్తి చూపించారు. మన నియోజకవర్గం మంగళవారం తెల్లవారుజామున స్థానిక సిద్ధార్థ నగర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 పోడి గుడిసెలు పూర్తిగా దగ్ధం కావడంతో 15 కుటుంబాలకు చెందిన వారు నిరాశ్రలయ్యారు. కరెంట్ ఏంటి అన్నీ కూడా ఇక్కడి నుంచి మొత్తం నేనే లేచానండి. ఫస్ట్ ఉంటుంది మా అబ్బాయిని తీసుకుని ఎతలకు వచ్చేసానండి. ఏం మీకు లంగా కూడా కట్టలేదు. ఎలా జరిగిందండి? వస్తుంది ఏమాత్రం డబ్బులు అయ్యాను. పాజ్ బంగారం ఒక 10,000 రూపాయలు డబ్బు ఉంటుందండి. టీవీలు, ఫ్యాన్లు ఎన్ని కాలిపోయినాయండి. మంచాలు గించాలు కట్టుకున్న బట్టలు ఏమి లంగా కూడా కట్టలేదండి. డిప్యూటీ తహసీల్దార్ సంగడ స్థానానికి చేరుకుని ప్రమాద కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసిందన్నారు. తెల్లవారుజాము 3-3:30 గంటలకి ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారండి. యాక్చువల్గా 10 ఇల్లులు తగలబడ్డాయి. 15 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. సుమారుగా 2.5 lakhs వరకు ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం. సిపిఎం కార్యదర్శి వీరబాబు మాట్లాడుతూ బాధితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే మధ్యలో ఇల్లు కాలిపోయి అటు ఇటు అగ్ని విస్తరించింది.
దగ్గరలో ఉన్నటువంటి ప్రభాకర్ గారు ఫోన్ చేయడం వల్ల ఫైర్ ఇంజిన్ వచ్చి ఆపడం వల్ల కొన్ని పాకలైనా రక్షించడం అనేది జరిగింది. డిఎస్సి నియామకాలు త్వరితగతిని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. డిఎస్సి ఉద్యోగుల సాధన సమితి కన్వీనర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2014 మెరిట్ లిస్టును వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. డిఎస్సి నియామకాలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని కోరారు. నా పేరు నగేష్. డిఎస్సి సాధనా సమితి మేము 2వ రోజు రిలే నిరాహార దీక్ష చేరుకున్నామండి. ఈ నిన్ననే ఒక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు. ఆవిడ చెప్పింది ఏంటంటే 17,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి రాష్ట్రంలో ఒక పక్కన చెప్తున్నారు. అవి త్వరగా చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలని కూడా చెప్పారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే గత ఏడాది నోటిఫికేషన్ ఇచ్చి 6 నెలల ఎగ్జామ్ అయ్యి జూన్ 2వ తారీఖున రిజల్ట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ మెరిట్ లిస్టు ప్రకటించకుండా కోర్టు కేసుల పేరుతో నాన్సుతో వస్తున్నారు. త్వరగా ఈ కోర్టు కేసులు పరిష్కరించి ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక ఆసరా కల్పించాలని కోరుకుంటున్నాను. ప్రమాదవశాత్తు ట్రైన్ నుండి పడి ఓ యువకుడు మృతి చెందాడు. రాజులూరు మండలం అండ్రంగి గ్రామానికి చెందిన కేసిన వెంకటదుర్గ ప్రసాద్ మంగళవారం కాకినాడలో సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కుతూ కాలు జారి అదే ట్రైన్ కింద పడి దుర్మరణం చెందాడు. వివరాలను రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు మీడియాకు తెలిపారు. నేను కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ ఓపీ హెడ్ కానిస్టేబుల్ అండి. నా పేరు గోవిందరావు జే. ఇది గుర్తు తెలియని ట్రైను ఈయన ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడి మరణించినట్టుగా బయటికి కనబడుతున్నాయండి కారణాలు. ఇంజురీస్ కూడా ఎడమవైపు భుజం వరకు కూడా తెగిపోయి ఉన్నది. ఇప్పుడే ఇతను తీసి అడ్రస్ కూడా పరిశీలిస్తే ఇతని పేరు కేసాన వీరదుర్గ ప్రసాద్, కాజులూరు మండలం, ఆండ్రంగి విలేజ్, ఈస్ట్ గోదావరి. ఇతని తాలూకా వివరాలు కూడా ఉన్నాయి. వెంటనే వీళ్ళ తాలూకా వాళ్ళకి మేము కబురు పెట్టి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తామండి. మా పై తెలియపడుతుంది. షేక్ సుబానీ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ రాజమండ్రిలో మంగళవారం ప్రారంభమైంది. మేయర్ పంతం రజనీ శేషసాయి ప్రారంభించిన ఈ టోర్నీలో వివిధ జట్ల క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కాకినాడ వారఫ్ రోడ్ను అభివృద్ధి పరచాలని జిల్లా కలెక్టర్ హెచ్ హరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్ఫ్ రోడ్ను ఆనుకుని ఉన్న ఉప్పుటేరును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ అంబేద్కర్, కమిషనర్ అలీం బాషా, ఏఈ నవరోహిణి తదితరులు పాల్గొన్నారు. చేసుకుని మీరు అక్కడ అవకాశం ఇంటి కట్టడానికి చేశారంటే మీరు చేసినట్టే ఉంటుంది. రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు సక్రమంగా సరుకులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జేసీ సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి పౌర సరఫరాల శాఖ కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ రేషన్ దుకాణాల ద్వారా అర్హులందరికీ సరుకులు పంపిణీ జరుగుతుందన్నారు. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ తో ఎలా ఉన్నటువంటి రోజు అది మండలాల్లో కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు తెలుగుదేశం ప్రత్యేక కృషి. కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ప్రకటన. జిల్లాకు చేరుకున్న యువనేత నారా లోకేష్, తునిలో బ్రహ్మరథం పట్టిన నాయకులు, కార్యకర్తలు. నగరంలో అగ్ని ప్రమాదం, 10 పూరిళ్లు దగ్ధం. బాధితులను ఆదుకోవాలని సిపిఎం డిమాండ్. డిఎస్సి నియామకాలు చేపట్టాలంటూ సాధన సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు.
ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.